అంశం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి. ప్రియ దేవుని వారలారా, మొదటగా దేవుడు మనకొక మనస్సును ఇచ్చాడు, దానికి ఒక వివేకాన్ని ఇచ్చాడు, చైతన్యాన్ని ఇచ్చాడు, సమయస్ఫూర్తిని ప్రసాదించాడు. దానిని మనం సరిగ్గా వాడుకోవాలి కానీ సమగ్రమైనటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ నిత్య మార్గములో క్రమం తప్పకుండా నడుచుటకి ఎంతగానో అవకాశము ఉంటుంది. కనుక సర్వసాధారణంగా ప్రతి మనిషికి తొట్టతొలిగా పుట్టుకొచ్చేటువంటి ప్రశ్న ఏంటి అనంటే, ఏంటిది ఇదంతా, ఈ లోకం ఎలా వచ్చింది, ఎవరి వలన వచ్చింది, ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయనకి నాకు సంబంధం ఏమిటి, ఇత్యాది ప్రశ్నలు రకరకాలుగా పుట్టుకొస్తాయి. పుట్టుకు రావాలి. ఎవరిలోనైతే ఆ ప్రశ్నలు పుడతాయో వారి మెదడు బాగా పనిచేస్తున్నది అని తన అర్థం. వారి మనస్సు, వారి ఆలోచన సవ్యమైనటువంటి విధానంలో పనిచేస్తున్నది అని తన అర్థం. అయితే ఈ ప్రశ్న మనలో మొగ్గతొడగాలి. ప్రశ్న వచ్చిన తర్వాత ఎట్టికోశాన దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానము తెలుసుకోవటం కోసం అదే సమయంలో ఏం జరగాలి, అన్వేషణ అనేటువంటిది జరగాలి, ప్రయత్నము అనేటువంటిది జరగాలి. ప్రియులారా, ఈ ప్రకృతిని ఒకతను కలుగచేశారు. మనకు జన్మ ఒకతను ఇచ్చాడు. ఎవరు అతడు అనంటే, శాస్త్రం, సైన్స్ చెప్పేది ఏంటి అనంటే ఒక శక్తి అని అంటారు. కానీ దైవిక ఆధ్యాత్మిక భాషలో ఏమంటాం, దైవము లేదా దేవుడు అని అంటూ ఉంటారు. సరే, ఏదేమైనా ఆ దేవుణ్ణి నేను చూడాలి, ఆ దేవుని సన్నిధిలోనికి నేను వెళ్ళాలి. ఈ ప్రయత్నం ఎవరు చేస్తారా అని ఆశ కలిగినటువంటి దేవుడు మనకు ఆయుష్ పోసి ఈ భూమి చుట్టూ ఒక ప్రకృతి వలయమును ఆయన ఏర్పాటు చేయటము జరిగింది. అంటే ఆ వలయము దాటక మునుపు, ఈ శరీరాన్ని విడిచిపెట్టక మునుపు అతన్ని తెలుసుకోవాలి, ఆయన సన్నిధిలోనికి రావాలి. రైట్, రావాలి. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది అంటే, ఇక్కడ అక్కడ అని చెప్పటానికి నలవి కానటువంటిది. దేవుడు సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన ఎక్కడైనా కూడా తన కృపా సన్నిధి ఉంచగలడు. కనుక దేవుని యొక్క ఆశయము ఏమిటి అనంటే, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు? మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు అని అన్నాడు. దేవుడు ఎలా తెలుస్తాడట? ఏమని రాయబడినది ఇక్కడ చక్కగా? మీరు నన్ను వెదకిన ఎడలా. అంటే మొట్టమొదటగా మనలో ఏముండాలి? వెతుకులాట. ఆయన ఎక్కడ ఉన్నాడు, నేను ఎలా కలుసుకోగలను, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే భౌతికంగా వెళ్ళాల్సి ఉంటుందా, మానసికంగా వెళ్ళాల్సి ఉంటుందా? ఇలాంటి అన్వేషణ మనలో ఉండాలి. ఆయన గురించినటువంటి పరిచయం ఆయన ఏం చేసుకున్నాడంటే, నేను అదృశ్యుడను అని అన్నాడు.
అదృశ్యుడైనటువంటి వాడు కనబడగలడా అనంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అదృశ్యము అనేటువంటి మాట ఇదిగో ఈ భౌతికమైనటువంటి బాహ్య నేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కనబడడు అని దాని అర్థం. కానీ మనోనేత్రములు ఉంటాయి, అంటే మనసుకు సంబంధించినటువంటి అంతరనేత్రములు ఉంటాయి. ఆ అంతరనేత్రములతో నీవు చూడగలిగితే అతడు కనిపిస్తాడు, అతడు అర్థమవుతాడు. అతడేంటో, అతడి నిత్యత్వం ఏంటో, నిత్య శక్తి ఏంటో, ఏమండి ఆయనకుండేటువంటి మహా అనంతమైనటువంటి జ్ఞానం ఏంటో, సమర్థత ఏంటో, సామర్థ్యం ఏంటో ఇత్యాది సంగతులన్నీ మనకు తెలుస్తాయి. అయితే ఎందులో చూస్తే తెలుస్తాయి అనంటే, దేవునికి దర్పణముగా ఒకనాడు యేసయ్య ఉండేటువంటి వాడు ప్రతిబింబము అని అన్నాడు. అంటే యేసయ్యను చూస్తే, యేసయ్య బ్రతికినటువంటి ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో తన శరీర జీవితములో దేవుడు అంటే ఎలా ఉంటాడు అనేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా కనిపించేటువంటివి. అందుకే అక్కడ ఏమన్నాడంటే, దేవుని తత్వము యొక్క మూర్తివత్వమునై ఉన్నాడు. దేవునికి ఒక తత్వం ఉంటుంది, ఆ తత్వమునకు మూర్తివత్వం అనంటే, మూర్తివత్వం అంటే ఏంటో తెలుసా? పరిపూర్ణత. దేవుని తత్వానికి ఒక పరిపూర్ణత అంటే పక్వానికి వచ్చినటువంటి ఫలము ఏ రకంగానైతే ఉంటుందో అలాంటి పరిపూర్ణమైనటువంటి స్థితి యేసయ్యలో కనిపించేటువంటిది. మరి ఇప్పుడు ఎక్కడ కనబడుతుంది అనంటే, వాక్యం అనేటువంటి యేసయ్యలో కనబడుతుంది. అనగా 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ బైబుల్ అనేటువంటి అద్దములో నీ మనోనేత్రములతో నువ్వు చూడగలిగితే దేవుడు నీకు చక్కగా కనబడుతాడు. అయితే ఆదరబాదరగా అలవాట్లో భాగంగా గుంపులో ఒకరముగా నేను చూస్తాను అని అనుకుంటే అది నిష్ప్రయోజనం. నీకంటూ స్వయం ఆలోచన ఉండాలి, స్వయం ఆరాటం ఉండాలి, స్వయం ప్రయత్నము ఉండాలి. అప్పుడు అది సాధ్యపడుతుంది. కనుక దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ప్రస్ఫుటంగా ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమన్నాడు? మళ్ళీ చదువుకుందాం. ఏమన్నాడు? మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో